జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేసిన అధికారులందరూ కూడా ఈరోజు కర్మ ఫలితం అనిపిస్తున్నారు. దానికి ఫలితమే ధనంజయ రెడ్డి కావచ్చు, మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ కావచ్చు, లేదా వాసుదేవరెడ్డి కావచ్చు, కొంతమంది విశాల్ గన్ని లాంటి ఐపీఎస్ అధికారులు కావచ్చు, సిఐడి సంజయ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈ రోజు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి. అయితే సిఐడి సంజయ్ సాధారణంగా చంద్రబాబు గారి అరెస్టు సమయంలో ఈ పేరు బాగా వైరల్ అయింది. వాస్తవానికి సిఐడి అధికారులు తమ కర్తవ్యాన్ని తాము నిర్వహిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వైసీపీ కండువా వేసుకున్న అధికారులుగా, అంటే ఒక రకంగా వైసీపీ కార్యకర్తగా వ్యవహరించే అధికారులు కొంతమంది ఉన్నారు. అలాంటి వారిలో సిఐడి మాజీ చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ ఆ రోజు సిఐడి చీఫ్. సో ఆయన కూడా ఉన్నాడు. చంద్రబాబు గారి అరెస్టు సమయంలో, వాస్తవానికి చంద్రబాబు గారి కేసు అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఆయన ఏదైనా మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే సంబంధం. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని చెలరేగిపోయినటువంటి ఈ సిఐడి సంజయ్ ఏం చేశాడో మనం అందరం చూసాం. ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారు అవినీతి చేశారని చెప్పడం, తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారు అవినీతి చేశారని చెప్పడం, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారు అవినీతి చేశారని చెప్పడం. కేసు ఎక్కడదే? ఆంధ్రాది. ఆయన ఏదన్నా ఒక అధికారిగా మాట్లాడాలి అనుకుంటే ఆంధ్రాలో మాట్లాడాలి. తెలంగాణ వెళ్ళి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలి. ఢిల్లీ వెళ్ళి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి. సో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏమైంది? అక్కడ విలేకరులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రెస్ మీట్ని మధ్యలోనే క్యాన్సిల్ చేసుకుని వచ్చారు. ఈయనతో పాటు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి ఆయన కూడా, పొన్నవోలు కూడా, ఈయనతో పాటు ఇంత అంటే ఆయన తందాన అనేవాడు. వీళ్ళిద్దరూ కలిసి 3 రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టేవాడు. సరే, అది పక్కన పెడితే సిఐడి సంజయ్ గతంలో అగ్నిమాపక శాఖలో పనిచేశాడు. సో ఆ సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసింది, అరెస్టు చేసింది. ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. అయితే ఇటీవల తాజాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. సో హైకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు దాదాపు ఏదో 49 పేజీల ఆ వివరణ కూడా రాయటంతో ఇదేదో బెయిల్ ఇచ్చినట్లేదు, ఏకంగా కేసు ట్రయల్ నడిపినట్టుందని చెప్పి భావించారు. దాన్ని సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. సో ఈయన మీద తీవ్ర అభియోగాలు ఉన్నాయి, ఇంకా కేసు విచారణ కొనసాగుతూనే ఉంది, ఈ సమయంలో బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ పిటిషన్ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి 3 వారాల్లో లొంగిపోవాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. దాంతోపాటు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదేమీ సాధారణంగా ప్రాథమికంగా బెయిల్ మంజూరు కోసం చేసిన విచారణలా లేదు, ఏకంగా కేసు ట్రయల్ మొత్తం కూడా నడిపినట్టుగా ఉంది. 49 పేజీల ఆ తీర్పు బెయిల్ పిటిషన్ అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పూర్తిగా దాన్ని రద్దు చేసేసి తిరిగి మళ్ళీ అక్కడే విచారణ చేయాలని చెప్పడంతో పాటు సిఐడి సంజయ్ ప్రస్తుతానికి బెయిల్ మీద వచ్చేసాడు కదా బయటికి. సో ఆయన్ని కస్టడీ తీసుకోవడానికి ఏసీబీకి పిటిషన్ వేయడానికి కూడా సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. దీంతో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపాటు. సాధారణంగా అంటే వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నాయకులు కానీ ఎలా ఉంటారంటే, హైకోర్టులో బెయిల్ వచ్చినప్పుడు ఏమన్నారు అంటే, న్యాయస్థానం ముందు మేము గెలిచేసాం, న్యాయస్థానం మా వైపే ఉంది, న్యాయం మా వైపే నిలబడింది, బెయిల్ వచ్చేసింది అన్నారు. బెయిల్కే న్యాయం అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎదురొచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు కక్ష, కూటమి ప్రభుత్వం కక్ష అని చెప్పి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఆయన సుప్రీంకోర్టును మేనేజ్ చేశారా? చంద్రబాబు గారు ఏమన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈయనకి ఇవ్వద్దని ఆయన ఏమని చెప్పాడా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కేసు వెళ్ళింది, ఓకే. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దాంట్లో ఏముంది? సాధారణంగా కింది స్థాయి కోర్టులు ఏదన్నా కొంచెం తీర్పులు తప్పిస్తే పై కోర్టులు కలగజేసుకుంటే వాటి గురించి మాట్లాడితే ఇదంతా సర్వసాధారణంగా జరిగేదే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హైకోర్టులో వాళ్ళకు అనుకూలంగా వచ్చినప్పుడు జబ్బలు జరుచుకున్నారు, విజయం సాధించేసామన్నారు, న్యాయం గెలిచిందన్నారు, ఏదో సత్యమేవ జయితే అన్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టులో కొట్టేస్తే అదిగో చంద్రబాబు నాయుడు కక్ష, అదిగో కూటమి ప్రభుత్వం కక్ష. ఇదేంటో నాకు అర్థం కావట్లా. అంటే సుప్రీంకోర్టును విమర్శించలేక చంద్రబాబు గారిని విమర్శించడం, ఇదెక్కడ దిక్కుమాల లాజిక్? పైగా సుప్రీంకోర్టు కొన్ని డౌట్లు లేవనెత్తింది. పోనీ ఆ డౌట్లకి వైసీపీ నాయకులైనా సమాధానం చెప్పొచ్చు. ఎందుకు బెయిల్ రాలేదు అనటానికి ఆ వైసీపీ నాయకులైనా సమాధానం చెప్పొచ్చు. ఇక్కడ ఏమని చెప్పిందో చూడండి. మొత్తంగా అసలు విషయం ఏంటంటే, గతంలో అవగాహన సదస్సుల పేరుతో పలు ప్రాంతాల్లో కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమాలకి ఇంత బిల్లులు అయినాయి అని చెప్పి బిల్లులు వసూలు చేశారు. సో అసలు కేసు అది. ఆ రూపంలో ప్రభుత్వం నుంచి బిల్లులు ఇన్వాయిస్లు పెట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేశారు, కానీ వాస్తవానికి ఖర్చు పెట్టల. ఆ సదస్సులు కూడా పూర్తి స్థాయిలో జరగల. ఏమని ఇక్కడ కోర్టు ఏమని అడిగిందో చూడండి. ఒక స్పష్టమైన కోర్టు ఒక మాట అడిగింది. విశాఖపట్నంలో 350 మంది హాజరయ్యారు,
రాజమండ్రిలో కూడా 350 మంది హాజరయ్యారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రతి అవగాహన సదస్సులో కరెక్ట్గా 350 మంది హాజరయ్యారు. ఒక్క సదస్సులో కూడా ఒక్క ప్రాంతంలో కూడా ఒక వ్యక్తి కూడా ఎందుకు తగ్గలేదు, ఒక వ్యక్తి కూడా ఎందుకు పెరగలేదు అని నిన్న సుప్రీంకోర్టు అడిగింది. కరెక్ట్గా 350 మందికి ఇన్వాయిస్లు ఎలా వచ్చాయి? ఇది చూస్తేనే మదర్లాగా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే ప్రతి ప్రాంతంలో మీరు 350 మందికి పెట్టాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. బట్ ఇన్ని ప్రాంతాలలో ఏ ఒక్క ప్రాంతంలో ఒక్కరు కూడా చివరి సెకండ్లో మిస్ అవ్వలేదా? కనీసం 249 మంది కూడా అవ్వలేదా? ఒక్కరు కూడా మిస్ అవ్వలేదా? అది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? అది కరెక్ట్గా 350 మందికి ఇన్వాయిస్లు ఎలా తీసుకున్నారు మీరు? ఆ బిల్లుల్నే ఎలా డ్రా చేసుకున్నారు అని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు వాళ్ళ తరపు నుంచి సమాధానం లేదు. సిఐడి సంజయ్ తరపు లాయర్ నుంచి సమాధానం లేదు. దానికి సమాధానం చెప్పలా. ఎందుకు చెప్పలేదు అంటే ఆ ప్రశ్న వ్యాలిడ్ ప్రశ్న. ప్రతి ప్లేస్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 350 మంది ఎలా వచ్చారు? మీరు 350 మందికి పెట్టాలి అని టార్గెట్ పెట్టుకున్నా ఒకడు పెరగొచ్చు, ఒకడు తగ్గొచ్చు. ఒక ప్రాంతంలో కాదు ఒక ప్రాంతంలో తగ్గొచ్చు. బట్ ఎందుకు తగ్గలేదు? ఈ ప్రశ్నకు వైసీపీ దగ్గర సమాధానం లేదు. అంటే ఇది కావాలని చేసిన స్కామేనని చెప్పి సుప్రీంకోర్టు నమ్మింది. పైగా ఇంకో మాట కూడా చెప్పింది. వీళ్ళ తరపులో ఆయన మాకు తెలియదనేదో సమాధానం చెప్తే ఆ మాట చెప్పడానికి సిగ్గులేదా? అధికారిగా ఉన్నప్పుడు అంటే వైర్ శాఖలో ఆయన ఒక కీలక అధికారిగా ఉన్నప్పుడు అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఆయనదే కదా. తప్పైనా ఒప్పైనా ఆయన మీదకే వస్తుంది కదా. ఆ స్థాయిలో ఉన్న అధికారికి కనీసం అది తెలియదంటే ఎలా నమ్ముతారు? డబ్బులు వసూలు చేసింది అయితే ఫైనల్గా సంతకం పెట్టింది ఈయనే కదా. ఈయన సంతకం పెడితేనే కదా ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలైని. ఎలా పెట్టాడు? ఏమీ తెలియకుండా ఎలా పెట్టాడు ఒక అధికారి? మాకు వచ్చిన అనుమానాలు ఆయనకి ఎందుకు రాలా ఆ రోజు? సో కాబట్టి నమ్మశక్యంగా లేదు అని చెబుతూనే 3 వారాల్లో లొంగిపోవాలని చెప్పి డెడ్ లైన్ కూడా విధించింది. ఇదే సమయంలో ఆ ఏసీబీకి ఒక అవకాశం కూడా ఇచ్చింది. ఆయన్ని కస్టడీకి తీసుకోవడానికి పిటిషన్ వేయడానికి అనుమతించాలని చెప్పి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరితే ఎస్ యూ కెన్ ప్రొసీడ్ అని చెప్పి వాళ్ళు కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా వేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఆ రైట్స్ కూడా ఇచ్చింది. సరే కస్టడీకి ఇస్తారా లేదా అనేది తర్వాత సంగతి. సిఐడి సంజయ్ లొంగుతాడా లేదా అనేది తర్వాత సంగతి. బట్ సుప్రీంకోర్టు కూడా ఇందులో స్కామ్ జరిగిందనే ఒక భావనలో ఉంది. లేదా వీళ్ళు చెప్పేయి అబద్ధం అనే భావన సుప్రీంకోర్టులో కూడా కలిగింది. బట్ హైకోర్టులో మాత్రం 49 పేజీల తీర్పుతో ఆయనకి బెయిల్ లభించింది. దాని మీద సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదేదో ఏకంగా కేసు ట్రయల్ మొత్తం నడిపేసి కేసు క్లోజ్ చేసినట్టుగా ఆ స్థాయిలో ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ రోజు బెయిల్ వచ్చినప్పుడు వైసీపీ సంబరాలు చేసుకుంది. ఈ రోజు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలి 3 వారాల్లో లొంగిపోవాలని డెడ్ లైన్ విధిస్తే ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం కక్ష. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారి అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది నొప్పింది. జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు అనుకుందాం. ఆయన అనేది అదే కదా. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అనుకుందాం. మరి అవినీతి చేసిన అధికారి అరెస్ట్ అయితే నీకు నొప్పేంటి? నీకు నొప్పేంటి? లిక్కర్ స్కామ్లో కానీ శాండ్ స్కామ్లో కానీ ఈ స్కామ్లో కానీ ఎక్కడ అధికారులు అరెస్ట్ అయినా నీకే ఉలిక్కిపాటు. ఎందుకనంటే దాని మూలాలు అటు తిరిగి ఇటు తిరిగి నీ దగ్గరికే వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి భయం. కాబట్టి ఏదేమైనా మొత్తంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తిన అధికారులు ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నారు అనేది మాత్రం వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.